అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 4వ తేదీ భారత నావికాదళ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను. 1971వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క ఘన విజయానికి యొక్క నేపథ్యం ప్రధానంగా ఇండియన్ నేవీ యొక్క పాత్ర ఎంతో కీలకమైంది. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ ఓడరేవు మీద భారత నావికాదళం మెరుపు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధ సామగ్రిని మొత్తము ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ దేశము తన ఓటమిని అంగీకరించినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అంటే డిసెంబర్ 4వ తేదీ ఇండియన్ నేవీ డేని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యుద్ధంలో అమరులైనటువంటి భారత సైనికులందరూ కూడాను ఘనంగా నివాళులు అర్పిస్తూ అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి సహజ నౌకాశ్రయంలో ఇండియన్ నేవీ డేని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి బాలికలకి అంటే స్కౌట్లో కానీ అదేవిధంగా ఎన్సీసీలో కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ప్రధానంగా బాల్యం నుంచి వారికి ఒక దేశభక్తిని, సేవాభావాన్ని, పోరాట పటిమని, నాయకత్వ లక్షణాలని పెంపొందించేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉన్న ప్రధానంగా చిన్నపిల్లల విభాగంలో ఉన్నటువంటి పేషెంట్లకు మా టెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ గణేష్ గోడంగవే గారి ఆదేశాల మేరకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడాను కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్ ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడాను ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరికి కూడాను మరొకసారి ఇండియన్ నేవీ డే శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, టెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ, కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్, నెల్లూరు.